వెంటనే రద్దు చేయాలి. యూరియాను పాత పద్ధతిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, కౌలు రైతుల రాష్ట్ర కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎల్లాల రాములు మాట్లాడుతూ యూరియా యాప్ వలన రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నాయని, పాత పద్ధతుల్ని యూరియా సరఫరా కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దగా చదువుకొని రైతులు ఆండ్రాయిడ్ ఫోనుని వాడలేని రైతులకు యూరియా సరఫరా అందడం లేదని, దానివలన వారు బ్లాక్ మార్కెట్ని ఆశ్రయించవలసి వస్తుందని, తక్షణమే యూరియా యాప్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని వారు అన్నారు. యాప్లో రైతులకు యూరియా దొరికినప్పటికీ కొన్ని షాపుల వారు ఎంఆర్పీ రేటు కన్నా అదనంగా వసూలు చేస్తున్నారని, వసూలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు ఆర్డీఓ గారిని కోరారు. యూరియా సరఫరాలో వ్యవసాయ శాఖ ఇలాంటి ప్రమేయం లేదని, వ్యాపారులు వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యవసాయ అధికారులు ప్రేక్షపాత్ర పోషిస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో NFIW జిల్లా కార్యదర్శి దేవారం మల్లేశ్వరి, AITUC అధ్యక్షులు జడా శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎల్లావుల రమేష్, జడా వెంకన్న, రైతు సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జక్కుల రమేష్, మామిడి నరసయ్య, మండల రైతు సంఘం నాయకులు పొనుగుబాటి వాసుదేవరావు, జనిగా నాగమణి, పున్నయ్య చారి, జక్కుల శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రాలలో ఉన్నటువంటి యొక్క సమస్యల మీద 22, 23వ తారీఖుల నాడు ఈ యొక్క MRO కార్యాలయాలు, RDO కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చిన భాగంగా ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క RDO కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరాండం సమర్పించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఉన్నటువంటి యొక్క సమస్యలలో ముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో వేయాలని, అదేవిధంగా రైతులకు విత్తనాలు, మన నాణ్యమైన విత్తనాలు అందించాలని, అలాగనే ఈ యొక్క యూరియా యాప్ మామూలు చిన్న సన్నకారు రైతులకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు లేవు కాబట్టి తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఈ యొక్క యాప్ను రద్దు చేయాలని, గతంలో మాదిరిగానే ఈ ఎరువులను అందించాలని, పెంచినటువంటి కాంప్లెక్స్ ఎరువులు, అదేవిధంగా మన యూరియా అవన్నీ కూడా ధరలు తగ్గించాలని ఈ డిమాండ్లో భాగంగా ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా తదనంతరం ఆర్డీఓ గారికి ఈ యొక్క సమస్యల మీద మెమోరాండం ఇస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి రైతు సంఘం నాయకులు, అదేవిధంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం.